ఏదో ఒక దుష్ట శక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. తల్లి, జంగమ్మ దేవర తారక్ సర్కి నాకు మధ్య ఎడబాటు తప్పదని చాలా గట్టిగా చెప్పారు. తారక్ సర్ని నన్ను విడదీయడానికి ఏ దుష్ట శక్తి ఏ దుష్ట పన్నాగాలు పన్నుతుందో నాకు తెలియదు. ఆ దుష్ట పన్నాగాల్ని ఎదుర్కొని తట్టుకునే శక్తి నాకు లేదు. నా బలం బలహీనత నువ్వే తల్లి. ఈ గండం నుంచి తారక్ సర్ని నన్ను కాపాడే బాధ్యత నీదే తల్లి. తారక్ సర్ గాని నేను గాని ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అయినా మాకే ఎందుకీ కష్టాలు? ప్రాధేయపడి చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను తల్లి, మమ్మల్ని కాపాడు. నీలవేణి, ఏంటి తారక్ సర్ ఇది? నా చేతి వేళ్ల స్పర్శ నీకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందని నేను టెస్ట్ చేస్తున్నాను. పొండి తారక్ సర్, అసలే మనసు బాగోలేదు. మీరేమో హఠాత్తుగా అనుభూతులు అనుభవాలు అంటూ పరాచుకాలు మొదలుపెట్టారు. మనసు బాలేదా? ఎందుకు? మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందని, వేరు చేసే ఏదో బలం మనల్ని విడదీస్తుందని జంగమ్మ దేవరు చెప్పారు. మర్చిపోయారా తారక్ సార్? ఏదో ఒక దుష్ట శక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది నా మాట కాదయ్యా, ఆ కొండదేవర పలుకు, ఆ అమ్మవారి పలుకు. ఇది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. నిలవేణి, ఆ జంగమదేవర మాటలు చెప్పినవన్నీ నిజమైపోతాయని నమ్మేస్తున్నావా? వాళ్ళు బతుకు తెరువు కోసం ఏవేవో చెప్తూ ఉంటారు. మనం ఇవన్నీ లైట్ తీసుకోవాలి, లేకపోతే మనం మనశ్శాంతిగా బతకలేని. నిలవేణి, జంగమదేవర మాటలు మీకు బతుకు తెరువు మాటల్లా అనిపించొచ్చు, కానీ నేను నా చిన్నతనం నుంచి జంగమ్మదేవర్ని చూస్తున్నాను. అతను మాటలు వింటూనే ఉన్నాను. నా కళ్ళ ముందు తను చెప్పిన మాటలన్నీ జరిగాయి తారక్ సార్. అందుకే చాలా భయంగా ఉంది. నిలవేణి, నువ్వు నిజంగా అనవసరంగా భయపడుతున్నావు. ఏం లేదు, కూల్గా ఉండు. ఎలా ఉండగలను తారక్ సార్? నాకు ఈ ఇంటికి బంధం మీతో, మీకు నాకు అనుబంధం ఈ తాళి. ఒకప్పుడు ఈ ఇంటి నుంచి మీ నుంచి వెళ్ళిపోవాలని ప్రతి క్షణం ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నన్ను ఈ ఇంటిని మీ నుంచి నన్నెవరో దుష్టశక్తి విడదీస్తుంది అంటేనే ఎలా కూల్గా ఉండగలను? అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో ఉండను తారక్ సార్. నిలవేణి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో.